ఇక తెలంగాణలో మూడో విడతలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నిన్న జరిగినటువంటి మూడో దశ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మూడో దశలో 4158 స్థానాల్లో ఎన్నికలు జరగగా 2230కి పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1150 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. మూడు దశల్లో కలిపి 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగగా కొన్ని మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిలో 6,800కు పైగా కాంగ్రెస్ అభ్యర్థులు, 3,500కు పైగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే బీజేపీ సుమారు 700 స్థానాలు దక్కించుకుంది. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది.